కామెడీ షో. నీకు నాన్ స్టాప్ గా నవ్వించడానికి, నాన్ స్టాప్ పంచలేయడానికి, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. నాకు అర్థమైంది, ఇంకా నాన్ స్టాప్ గా వచ్చేస్తున్నాడు నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. నమస్కారం మేడం. నమస్కారం అండి. పొద్దున్నే పార్క్ కి వచ్చి మంచిగా ప్రశాంతతగా ఆ యోగా గట్ట చేసుకున్నాం అనుకో చాలా బాగుంటది మేడం. నా మాటని మీరు కూడా చేసుకోండి. యోగా చేస్తే ఏమొస్తుంది? నేను చేస్తే మనశ్శాంతి వస్తుంది, నువ్వు చేస్తే జబర్దస్త్ శాంతి వస్తుంది. నా మాట విని యోగా నేర్చుకోండి. అబ్బా ఈ అడ్రస్ కి వెళ్ళాలి, ఈ అడ్రస్ నాకు ఎవరిని అడగాలి ఇక్కడ? అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని. దేనికి వచ్చాం మనం? ఈ రోజు ఫిబ్రవరి 14 పార్క్ లో లవర్స్ ఎవరు కనిపించినా మనం పెళ్లి చేసేయాలరా. అవునరా, ఈ పార్క్ లో ఎవరు లేనట్టున్నారా, వేరే పార్కులు ఉంటారు. దా తీసుకెళ్ళి పోదాం పండి. 100 1 1000 1 లక్షం మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా ఉందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా మోయిందే సోయా. ఏంట్రా నన్ను గుద్దుతున్నావు? మనిషివా గార్దివా? హలో హలో హలో, నువ్వు ఎక్కువ మాట్లాడకు, తప్పు నీదే. ఇంత అందం పెట్టుకొని పార్కుకి వచ్చాను చూడు, ఆ తప్పు కూడా నాదేరా బేవకు. ఏమనుకుంటున్నావురా? నా నడకలు నెమలిలా ఉన్నాయని చెప్పేసి మీద పడిపోదాం అనుకున్నావా? నా పలుకులు చిలక పలుకులా ఉన్నాయని నా పెదవి కొరికేద్దాం అనుకున్నావా? నిన్ను గుద్దడం వల్ల ఇన్ని పక్షులకు అవమానం. ఎగస్ట్రాలు మాట్లాడక అర్థమవుతుందా? నా ఫేస్ గురించి నీకు తెలుసారా? అవును, నీ ముఖం ఏంటి అలా ఉంది? నా ఫేస్ కి నేను పొద్దునే బొప్పాయి పెడతా, ఆఫ్టర్నూన్ కీరా పెడతా, సాయంత్రం అయితే చాలు ఫేస్ క్రీమ్ పెడతా. ఏంద్ర అలా చూస్తున్నావు? దేవుడే ముఖం సరిగ్గా ఎట్టుంటే ఇన్ని పెట్టాల్సిన అవసరం ఉండదు కాదు కదా అని. ఎక్స్క్యూజ్ మీ, సారీ అండి. ఎందుకండి? అంటే నేను మిమ్మల్ని తిట్టాను కదా. సరిగా నీ అడ్రస్ ఎక్కడ కొంచెం చెప్పండి. పార్క్ లో ఏం చేస్తున్నారా? పార్క్ లో నేనేం చేస్తున్నా? మీరు ఇద్దరు లవర్స్ కాదు? వాకింగ్ చేస్తా ఉన్నారా? చెప్పుల్లో ఎవరైనా వాకింగ్ చేస్తారా? మాట లాపకంత తాలి కట్ట అమ్మాయి కనబడుతున్నారు కానీ జస్ట్ అడ్రస్ అడుగుదామని వచ్చాను అంతే. ఈ రోజు ఎవడైనా ఇవే కథలు చెప్తాడ్రా. నా దగ్గర కథలు నాడు ఫస్ట్ తాలి కట్ట. దానికి నేను తాలి కట్టలేను సార్, మీకు దండం ఫస్ట్. వాడితో నాకు పెళ్ళిందండి. నా అందము, నా ఫేస్ కట్ చూసారా ఒకసారి? ఏదే పిల్ల, నీ కంటికి పిల్లలా కనబడుతుందా? మీరిద్దరు లవర్స్ కాదని ఎవరితో చెప్పిరా, అప్పుడు నమ్ముతాను నేను. పొద్దున్న నాకు పల్లీలు ఒకడు అమ్మేవాడు, ఇక్కడ ఉన్నాడు. చెప్పురా, పొద్దున్న నేను పల్లీలు కొనుక్కున్నాను. ఫస్ట్ ఒక్కడే వచ్చాడు, తర్వాత అమ్మాయి వచ్చిందండి. సార్ సార్ వాడు ఏదో చెప్తున్నాడు కానీ అమ్మతోడు సార్ ఒక్కనే వచ్చాడు. కథలని ఆపరా ఫస్ట్. తాలి కడితే ఒప్పుకోరు సార్. జడ్జిలైనా ఒప్పుకుంటారు, బయట ఉన్న ఇద్దరు ఒప్పుకోరు సార్. అలా నేను ఒప్పిస్తా. దేవుడు ఉన్నారా? మీ ఇద్దరికి నేను రూమ్ తీసి పెట్టిన, అదే రూమ్ లో మీరు సంసారం చేయాలి. చెయ్యలేదనుకో నరుకుతా మీ ఫ్యామిలీని. ప్రతిరోజు మీ ఇంటికి వస్తాం, కాపురం సరిగ్గా చేయలేదనుకో నువ్వు వెనక్కే. అమ్మ ఏళ్ళేంది ఎట్టిరికిచ్చిర్రు. ఎన్నాళ్ళో లేచిన ఉదయం. ఆగు, వాష్రూమ్ ఇటు. యు బెగ్గింగ్. నేను బెగ్గింగ్ అలా నేను బెగ్ చేస్తారా? నా అందరిని ఆర్పాలని చూడకు, నన్ను దోచుకోవడం చూడకు, నీకు దండం పెడతాయి. అందరిని ఆవిరి చెయ్యకు. నువ్వే ఆవిరైపోయిన దానిలో ఉన్నావు, నిన్ను ఆవిరి సరిపో. అబ్బా ఫుల్ ప్రెషర్ అబ్బా, స్నానం చేస్తే అయిపోద్ది ఈ రోజు. ఏమండి? ఏంటి? టవల్ మర్చిపోయిన, కొంచెం టవల్ ఇవ్వండి. మేడం చూసారా? టవల్ అడుగుతున్నాడు. ఆ టవల్ అడిగే నేపథ్యంతో నా చెయ్యి పట్టుకొని లోపలికి లాక్కొని అయ్యా అయ్యా బయటికి రారా. నువ్వు లోపలికి వస్తే నేనే బయటకు వస్తా. నా చెయ్యి పట్టుకొని నన్ను లాగి నా నేల చేద్దాం అనుకుంటున్నావు కదా నువ్వు. నువ్వెందుకు లోపలికి వచ్చావు మరి? నిన్ను అందగత్తి. నో 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 నో. చిచ్చి పోయి ఇది నాకు తగిలిచ్చింది ఏంది? దీంతో అరిసి ఆకలేస్తుంది అబ్బా నాకు. ప్రశాంతంగా ఒక్క ముద్ద కూడా దీని ఏదో చేస్తున్నాడు ప్రతిదానికి. ములక్కాయ ఎదిరిపోయింది అబ్బా. ఏంటి ఇట్లున్నాయి ఇవి? ఏంటది? ములక్కాయ కూర. ములక్కాయ కూర నేను తిననివ్వను. ములక్కాయ నేను తింటే నీకేమైంది? తినేసి ఆ తర్వాత ఫీలింగ్స్ వస్తున్నాయంటే నేను ములక్కాయ తిన నీ దగ్గర ప్లేట్ నాకి.
తీరదు. ఏమైంది? పంపతీసి నేను నిజంగానే ములక్కాయ తిన్న తర్వాత ఫీలింగ్స్ వచ్చినాయి అనుకో, కర్మగాలి నీ దగ్గరికి వచ్చాను అనుకో, అవసరం అయితే పస్తుంటాను కానీ ములక్కాయ మాత్రం తిన్నాయి బాబు నేను. సరే డాడాలి, ఏమైంది? పట్టుకోకుండా మాట్లాడే. ఏంటి సార్ మేము ఇంట్లో ఉన్నామా లేదో అని చూడడానికి వచ్చారా? కాదురా, ఈ స్కిట్ లో మేము కూడా ఉన్నామని జడ్జిలకు తెలవాలని అప్పుడప్పుడు తొంగి చూస్తున్నాం రా. ఏమండి ఏంటి? ఉన్నారా? చెప్పు ఏంట్రా? ఏమి లేదండి, వర్షం పడుతుంది, ఆ గదిలో బొక్కలు బొక్కలు ఉన్నాయి, హా. వర్షం పడుతుంది మీ మీద, మీరు మంచిగా ఉంటారని చెప్పారు. అంటే వర్షం పడిపోతుంది, ఈ అందగిత్త మీద పడిపోయి ఏదేదో చేసేద్దామంటారు. అంత లేదురా. వర్షం పడుతుందని చెప్పాను, ఫ్యాన్ లో లైట్లు కూడా తిరగట్లేదు, కనీసం ఫ్యాన్ లో లైట్లన్నీ వేసుకుని సావండి. ఇలాగే అవ్వాలి, ఈ దుర్మార్గులకి కరెంట్ షాక్ కొట్టి ఇలాగే అవ్వాలి. కానీ చచ్చిపోయేటట్టున్నాడు కదా, వీటిని ఎలా చేయాలి? ఏదో ఒక ఐడియా. బతికావా? నన్ను బతికిచ్చావా? నేనే బతికిచ్చా. నా నోట్లో నోరు పెట్టి ఊదేవా? చిచ్చి లేదు. అమ్మయ్య నేను బతికానైతే. ఏంట్రా ఇది? థ్యాంక్స్ అండి, మీరు మీ జనంలో తీర్చుకోలేండి, మీరు మీ పని చేసుకోండి వెళ్ళండి. నిన్ను ముట్టుకొని కూడా ముట్టుకోలే, పాత సినిమాల్లో కూడా ఇలా రాలే. నాకేదో జరిగింది. నువ్వు నిన్న నైట్ ఏదో తిన్నావు కదా, అది అరగలేదు అనుకుంటే. లేదు, నా అందాన్ని 10 తర్వాత దోచుకున్నావు నువ్వు. మరి నేను రాక్షసుని ముహూర్తం పెట్టుకుని 10 తర్వాత వచ్చి వచ్చాను నీ దగ్గరికి. 10 దాకా మెలుకోగానే ఉన్నానండి, 11 నుంచి మెలుకోగా లేని పడుకున్నాను. ఆ టైంలో నువ్వు ఏదో చేసుంటావురా. నేనెందుకు పిచ్చిదానా? ఎందుకే అందంగా పుట్టావు? ఎందుకే నీకు? ఎందుకే ఈ అందం? పీక్కో పీక్కో. నిజం చెప్తాను, అమ్మతోడేసి రాత్రి అన్నం తిన్నది ఖరాబ్ అవడం వల్ల మీకు వాంతులు వచ్చినాయి. టైం అవుతుంది, పడుకుని సావండి. ఇప్పుడు పడుకుంటే నైట్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమాధిలో ఉంటాను నేను. వచ్చే సమాధిలోకి ఎందుకు? అవసరమైతే కుళ్ళిపోతాను కానీ నీ పక్కన మాత్రం ఉండను నేను. కుళ్ళిపోయి పాడైపోయావు కూడా, మరి కొత్తగా కుళ్ళిపోవాలి నువ్వు. ఇది ఏమన్నా పోయిందంటే అమ్మ నాన్నకి నేను సమాధానం చెప్పలేను. నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా నువ్వు? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావారా నువ్వు? ఎందుకురా ఈ అందాన్ని ఇంత దోచుకుందామని చూస్తున్నావు? ఊపిరి ఆడదేమో అని సమాధి బదులు. ఒక్క నిమిషం రా. ఇన్ని రోజులు వాళ్ళ ఇంటికి వచ్చి చూస్తారు, మళ్ళీ ఏదైనా గొడవ చేస్తారని భయపడ్డాను. ఈ అన్నాన్ని నీకు దక్కనివ్వరా. ఏదైతే అదే, నేను వెళ్ళిపోతున్నా. గుడ్ బై. వచ్చే అది కాదు నా మాట వచ్చే. యాక్చువల్గా మీకు విషయం చెప్పిన సార్, పల్లి రా. పొద్దున్న నేను పార్కు ఒక్కడిని వచ్చానే లేదు. ఒక్కడే వచ్చాడండి. నాకు అర్థం కాలే, వాటితో కరెక్ట్ అర్థమయ్యేటట్టు చెప్పి అప్పుడు వదిలేసి. సార్ అది కాదు సార్. సార్ ఇతను ఒకడే వచ్చాడు సార్ పార్క్ కి. ఇప్పుడు నువ్వే చెప్పింది. ఒక్కడే వచ్చాడు సార్. గొంతుకో దండవరు. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నాన్ స్టాప్ నూకరాజు గారు బాగుంది, పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. అంటే 5 మా ఉండటంతో మీకు సమవుజ్జి దొరికినట్టు అయింది. లేకపోతే 1 మ్యాన్ షో అయింది, ఇప్పుడు ఏమో 1 ఉమెన్ షో అయింది. బాగుంది, చాలా బాగా చేశారు. నూకరాజు గారు బాగుంది. ఫహిమా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఫహిమాది ఆడియన్స్ ఎలా అనిపించింది మా నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీం వాళ్ళ స్కిట్? నూకరాజు ఫహిమా చాలా బాగా చేశారు. నవ్వి చెంపలు నొప్పుంటాయి. Thank you so much, Non-Stop Nukaraaju and team. Thank you guys.